వెల్కమ్ బ్యాక్. జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదివి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. హైఫైగా కనిపించే అవిలనేని మదన్ గోపాల్ వ్యభిచార గృహాలున్న అపార్ట్మెంట్లను టార్గెట్ చేసేవాడు. 4-5 రోజుల పాటు రెక్కి నిర్వహించి తాళం వేసిన ప్లాట్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు. ఇలా ఏడాదిలో 30 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 4 కిలోల బంగారాన్ని దోచుకున్న మదన్ గోపాల్ వాటిని తన మామ సాయంతో కరిగించి అమ్మేసేవాడు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. బీటెక్ స్టూడెంట్ చోరీలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఇతన్ని ఎలా పట్టుకున్నారు? ఇతడు గత కొంతకాలంగా పోలీసులకు తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రధానంగా వ్యభిచార గృహాలే ఇతని టార్గెట్. ఫస్ట్ 3-4 రోజుల పాటు విటుడిగా ఆ వ్యభిచార గృహాలకు వెళ్లి అక్కడ రెక్కి నిర్వహిస్తాడు. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లు ఏవైతే హైదరాబాద్ లోని కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి వ్యభిచార అపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో 3-4 ఫ్లోర్లలోకి వెళ్లి ఆ ప్రాంతంలో ఎవరూ లేరు, ఆ తర్వాత అక్కడ ఆ తాళం వేసినటువంటి ఫ్లాట్ ను టార్గెట్ చేస్తాడు. హౌస్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారాన్ని పెద్ద దోచుకెళ్లేటువంటి పరిస్థితి. ఇలా సంవత్సర కాలంగా ఇతడు దొంగతనాలు సాగిస్తున్నాడు. ఇతని మామ స్వర్ణకారుడు కావడంతో ఇతడు ఏవైతే దొంగతనాలు చేసినటువంటి బంగారాన్ని ఆ మామకు అప్పగించడం, మామ దాన్ని మళ్ళీ ఆర్నమెంట్స్ గా తయారు చేసి అమ్మేసి ఆ డబ్బును మళ్ళీ తన అల్లునికి ఇవ్వటం అనేది గత కొంతకాలంగా సాగుతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నిఘా పెట్టినప్పుడు ఇతని వ్యవహార శైలి బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ప్రస్తుతం వెస్ట్ జోన్ పోలీసులకు సిసిఎస్ పోలీసులు అప్పగించారు. ఇప్పటి వరకు 2.5 కిలోల బంగారాన్ని ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మరికొంత ఆ బంగారం రికవరీ కావాల్సి ఉంది కాబట్టి అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కు 1.5-2 సంవత్సరాల క్రితం చిత్తూరు నుంచి వచ్చి మదన్ గోపాల్ చౌదరి స్థిరపడ్డాడు. ఇక్కడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చదివాడు. అయితే జల్సాల కోసమే ఈ దొంగల బాట పట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఇతడు ఉంటున్నట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి విదేశాలకు కూడా అతడు ఏదైతే డబ్బును దొంగతనంగా సంపాదించినటువంటి డబ్బుతో విదేశాలకు కూడా వెళ్లి వచ్చిన. రైట్, థ్యాంక్ యూ శర్మ.